హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ దోశ చేస్తున్నానండి. ఇలా లాత సొరకాయ తీసుకొని చెక్కు తీసుకొని మిక్సీ జార్లో ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. రాత్రి నానబెట్టుకొని బియ్యం పక్కన పెట్టుకోవాలండి. ఆ బియ్యం కడుక్కొని వాటర్ లేకుండా ఇందులో మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ పట్టుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని బౌల్లో తీసుకోవాలండి. ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకోవాలన్నీ. అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఉప్పు కూడా ఒక స్పూన్ ఉప్పు వేసానండి. ఈ దోశలు కొంచెం మందంగానే వస్తాయండి. కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటే రవ్వ దోశలాగా పోసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కలుపుకున్న పిండిని ఇలా ఉండాలండి. టెక్స్చర్ వచ్చేసి ఇలా కలుపుకున్న పిండిని పెనం వేడి చేసుకొని ఇలా పోసుకొని నిదానంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి చుట్టూ. కొంచెం కాలాక తిప్పేసుకొని ఇంకోవైపు కూడా అలానే మంచిగా కాల్చుకోవాలండి. ఎర్రగా ఇలా తిప్పేసుకొని ఇలా ఈ కలర్ వస్తుందండి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. నేను పుదీనా చట్నీతో తిన్నానండి. చాలా బాగున్నాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.